హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను మష్రూమ్స్ కర్రీ చేస్తున్నా. నాకైతే ఈ మష్రూమ్స్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ కర్రీ తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలా తయారు చేసిన వాటికంటే న్యాచురల్గా వచ్చేవైతే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ ఏం చేస్తాం, మనకి అదృష్టం ఉండదు కదా. అవి కూడా సీజన్ బట్టే వస్తాయి కాబట్టి దొరికిన వాటిని భాగ్యంగా తీసుకొని తినాలి. మరి మీలో ఎంతమందికి ఈ మష్రూమ్స్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకొని వాటి పైన ఉన్న లేయర్ని తీసి వాటర్లో వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని చల్లటి నీళ్ళతో వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్స్ని కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం కారం, గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత పైన కొత్తిమీర జల్లుకుంటే మష్రూమ్స్ టమాటో కర్రీ రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.